నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రబీలో ధాన్యం అమ్మిన కొనుగోలు బకాయిలకు సంబంధించి 1700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించాలి. దాదాపు 3 నెలలు పూర్తవుతా ఉంది. ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 1700 కోట్ల రూపాయల రబీ ధాన్యం బకాయిలను రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసనలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం పిలుపునిస్తా ఉన్నాయి. రెండోది, తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు ప్రతి రైతు కుటుంబానికి, రైతులకు, కౌలు రైతులకి 20,000 రూపాయలు సాగు సాయం కింద వెంటనే ఈ ఖరీఫ్ సీజన్లోనే జమ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూడో అంశం, 3 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీకి, 5 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి రుణ సదుపాయం రైతులకు, కౌలు రైతులకు అందించి ఆదుకోవాలని, వడ్డీ వ్యాపారస్తుల నుంచి రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చివరి అంశం ఏంటంటే, మన పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టాలో ముఖ్యంగా కాలువలు, పంట కాలువలు, డ్రైనేజీలు తూటికాడ, గురపటెక్క, మెరకలేసి ఉన్నాయి. ఒక చుక్క నీరు కూడా పారే అవకాశం లేదు. ఇప్పటికే మొన్న కురిసిన వర్షం వల్ల నార్మల్ కూడా మునిగిపోయాయి. రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి